ఒక సినిమా ప్రీ రిలీజ్ హైప్కి అర్థమేంటో చెప్పింది. ఒక సినిమా ఒక బ్లాక్ బస్టర్ కాంబినేషన్కి పెద్ద ఫుల్ స్టాప్ పెట్టింది. చివరి సినిమా ఎప్పటికీ గుర్తుండిపోద్ది అని అనుకుంటే ఎప్పటికీ మరవలేని గుణపంగా మారింది. ఆ సినిమా పేరే అజ్ఞాతవాసి. అసలు అజ్ఞాతవాసికున్న హైప్కి ఆ మూవీకి కొంచెం డీసెంట్ టాక్ వచ్చినా చాలు ఇండస్ట్రీ రికార్డులన్నీ లేచిపోయి ఉండేవి. ఎందుకంటే అప్పుడు ఆ మూవీ ఎంత స్ట్రాంగ్గా ఉంది అని తెలియాలి అంటే ఆ హైప్ని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళనే అడగండి. అయితే ఇప్పుడు ఈ గాయం గురించి ఎందుకు మామ గుర్తు చేస్తున్నావు అని అనుకుంటున్నారా? ఏం లేదు మామ. ఇప్పటి వరకు మనం రీసెంట్ టైమ్స్లో రిలీజ్ అయిన మూవీస్కే వాట్ వెంట్ రాంగ్ని వీడియోస్ చేసాం. ఈసారి ఈ సిరీస్లో కాస్త వెనక్కి వెళ్ళి అక్కడ దెబ్బ పడ్డ మూవీస్ మీద కూడా కొత్త ఎపిసోడ్స్ చేస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నప్పుడు అజ్ఞాతవాసి మూవీతో మొదలు పెడదాం అని అనుకున్నాం. సో ఈ ఎపిసోడ్లో వాట్ వెంట్ రాంగ్ విత్ అజ్ఞాతవాసి అనే విషయం గురించి మాట్లాడేసుకుందాం. మరి టాపిక్ మీద క్లారిటీ వచ్చేసింది కాబట్టి లాగ్ లేకుండా ఇంక మొదలు పెడదాం. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. వాట్ వెంట్ రాంగ్ అని చెప్పే ముందు మూవీలో ఉన్న పాజిటివ్ థింగ్స్ గురించి మాట్లాడేసుకుందాం. పర్టికులర్గా ఈ మూవీలో సాలిడ్గా ఉన్న పాయింట్స్ వచ్చేసి మ్యూజిక్, డిఓపి, యాక్షన్, ఇంటర్వెల్ బ్లాక్ అండ్ డైలాగ్స్. ఇవన్నీ మూవీలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్సే, కానీ ఓవరాల్గా అయితే మూవీని కూడా సేవ్ చేయలేకపోయాయి. మ్యూజిక్ పరంగా అయితే అనిరుద్ తెలుగులో సాలిడ్ డెబ్యూ ఇచ్చాడనే చెప్పాలి. సాంగ్స్ నుంచి బీజిఎం వరకు అల్టిమేట్ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మూవీ కనుక బ్లాక్ బస్టర్ అయ్యి ఉంటే ఆ టైంకే అనిరుద్కి పీక్ లెవెల్ ఆఫ్ తెలుగు సినిమా నుంచి ఆఫర్స్ వచ్చుండేవి. బట్ అన్ఫార్చునేట్లీ మూవీ రిజల్ట్ అనిరుద్కి కాస్త ఎఫెక్ట్ చూపించిందనే చెప్పాలి. ఇంకా డిఓపి అండ్ యాక్షన్ టాప్ నాచ్ ఉంటాయి. నిజంగానే చాలా రిచ్ అండ్ క్లాసీగా ఉండే హాలీవుడ్ ఫిల్మ్ ఫీల్స్ని ఇస్తాయి. టెక్నికలీ చాలా స్ట్రాంగ్గా ఉండే మూవీ ఇది. ఈవెన్ యాక్షన్ బ్లాక్స్ కూడా, ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ మ్యాడ్ ఉంటుంది భయ్యా. ఇప్పటికీ కూడా అజ్ఞాతవాసి మూవీ మొత్తం చూడడానికి పెద్దగా ఇంట్రెస్ట్ రాకపోయినా ఆ ఇంటర్వెల్ బ్లాక్ ఒకటి మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇంకా డైలాగ్స్, త్రివిక్రమ్ గారి స్ట్రాంగ్ జోన్ ఈ డైలాగ్స్. రీసెంట్ టైమ్స్లో ఎవరి మూవీలోనైనా డైలాగ్స్ అర్థవంతంగా పొయిటిక్ ఫీల్ ఇచ్చింది అంటే చాలు త్రివిక్రమ్ రేంజ్ డైలాగ్స్ అని అంటాం. సేమ్ అజ్ఞాతవాసి మూవీ ఎలా ఉన్నా కూడా డైలాగ్స్ మాత్రం పీక్ లెవెల్లో ఉంటాయి. డైలాగ్స్ పరంగా అసలు మనం ఎక్కడా వంక పెట్టలేం కూడా. ఇంకా ఇవన్నీ పక్కన పెడితే మూవీలో ఇంకా ఏది ఎఫెక్ట్ చూపించేలా ఉండదు. సో పాయింట్ వైజ్ మాట్లాడుకుందాం. నెంబర్ 1, వీక్ రైటింగ్ అండ్ నరేషన్. మూవీలో మెయిన్ ప్లాట్ని ఫ్రెంచ్ యాక్షన్ మూవీ లార్గో వించ్ నుంచి తస్కరించారు అనే సంగతి మనందరికీ బాగా తెలుసు. అయితే ప్లాట్ పరంగా స్ట్రాంగ్గానే ఉంటుంది మూవీ. పైగా మహాభారతంలో అజ్ఞాతవాసం ఎపిసోడ్ని రిఫరెన్స్గా తీసుకొని మూవీలో బ్లెండ్ చేశారు. మీకు గనక గుర్తుండుంటే సీనియర్ ఎన్టీఆర్ గారిది నర్తనశాల మూవీ ఉంది కదా, ఆ ఎపిసోడ్ని రిఫరెన్స్గా తీసుకున్నారు. అంతేకాదు మూవీలో ఫస్ట్ హాఫ్లో కూడా ఈ రిఫరెన్స్ని డైరెక్ట్గా ఒక ఫైట్లో ఇండికేట్ చేశారు కూడా. కానీ ఇక్కడ ఇష్యూ ఏమొచ్చిందంటే ఆ బ్లెండింగ్ ప్రాసెస్ అనేది సరిగ్గా జరగలేదు. అంటే డైలాగ్స్ పరంగా స్ట్రాంగ్గా ఉన్నా సరే మూవీలో సీన్స్ అండ్ నరేషన్ మాత్రం అంత ఇంపాక్ట్ చూపించలేకపోయింది. మోర్ ఓవర్ బోరింగ్ ఫీల్ని తీసుకొచ్చాయి. పైగా మూవీలో డ్రామా కూడా అంత సాలిడ్గా వర్కౌట్ అవ్వలేదు. డ్రామా వీక్ అవ్వడం వల్ల ఎమోషన్స్ కూడా పెద్దగా పండలేదు. ఇంకా ముఖ్యంగా మనం రైటింగ్ విషయంలో డిస్కస్ చేసుకుంటే క్యారెక్టర్ రైటింగ్ గురించి మాట్లాడుకోవాలి. నెంబర్ 2, వీక్ క్యారెక్టరైజేషన్స్. నేను చెప్పాను కదా ఈ మూవీని నర్తనశాల ఎపిసోడ్ నుంచి రిఫరెన్స్గా తీసుకొని బ్లెండ్ చేశారని. అయితే ఆ ఎపిసోడ్లో అర్జునుడు తన ట్రూ వారియర్ క్యారెక్టర్ని హైడ్ చేసి బ్రోనల్గా వేషం వేసుకొని వెళ్తారు. సేమ్ ఇదే పని పవన్ కళ్యాణ్ గారు ప్లే చేసిన ఏబీ క్యారెక్టర్ కూడా చేస్తుంది. ఇంకా బ్రోనల్ క్యారెక్టర్ ఏంటంటే ఒక థర్డ్ జెండర్. అయితే ఆ షేడ్స్ కొన్ని రావడానికి పవన్ కళ్యాణ్ గారితో ఆ థర్డ్ జెండర్ స్టైల్ ఆఫ్ కామెడీని ట్రై చేశారు. అన్ఫార్చునేట్లీ ఇది అస్సలు వర్కౌట్ అవ్వలేదు అనుకోండి. పీక్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇవ్వాల్సిన పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టరే చాలా వీక్గా అనిపిస్తుంది మనకి. ఇంకా ఖుష్బూ గారి క్యారెక్టర్ ఒకటి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకా విలన్గా చేసిన ఆది పినిశెట్టి గారు కూడా పర్ఫార్మెన్స్ వైజ్ ఇరగదీసిన, క్యారెక్టర్ వైజ్ రైటింగ్ కొంచెం వీక్గా ఉండడం వల్ల ఆ విలనీ ఫీల్ ఇవ్వలేదు. ఇంకా ఇద్దరు ఫీమేల్ లీడ్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అసలు వాళ్ళతో యూజే లేదు. అంతేకాదు సాలిడ్ ఇంపాక్ట్ ఇవ్వాల్సిన బోమన్ ఇరానీ గారు, సంపత్ రాజ్ గారు, జయప్రకాష్ గారు వీళ్ళ క్యారెక్టర్స్ కూడా బాగా మిస్ఫైర్ అయిపోయాయి. ఇంకా కామెడీ జనరేట్ చేయడానికి రావ్ రమేష్ గారిని, మురళీ శర్మ గారిని, రఘుబాబు గారిని, వెన్నెల కిషోర్ గారిని ఇలా చాలామందిని యూజ్ చేశారు. కానీ కనీసం హిట్ అండ్ మిస్ అనే ఫీల్ కూడా ఇవ్వలేదు. ముఖ్యంగా ఇరిటేషన్ తీసుకొచ్చింది. ఇరిటేషన్ అంటే గుర్తొచ్చింది నెంబర్ 3, పవన్ కళ్యాణ్స్ పర్ఫార్మెన్స్. మూవీ మొత్తం కనిపిస్తూ ఆడియన్స్ని హుక్ చేసేది ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్.
ఆడియన్స్ మొదట కనెక్ట్ అవ్వాల్సింది ఆ క్యారెక్టర్కే. అన్ఫార్చునేట్లీ వీక్ క్యారెక్టర్ రైటింగ్ వల్ల అది కాస్త వర్కౌట్ అవ్వలేదు. ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్ ఏదైనా బాగుందా అంటే ఫస్ట్ టైం ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్తో సహా ఆయన పర్ఫార్మెన్స్కి ఇరిటేషన్ ఫీల్ అయ్యారు. దానికి తోడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో త్రివిక్రమ్ గారు మాటలొకటి, ఈ సినిమాలో మీరు పవన్ కళ్యాణ్ గారి నట విశ్వరూపం చూస్తారు అని చెప్పారు. కట్ చేస్తే ఆ పర్ఫార్మెన్స్ చూసి ఏ యాంగిల్లో మీకు నట విశ్వరూపం కనిపించింది సార్ అని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. దానికి తోడు పవన్ కళ్యాణ్ గారి కెరియర్ వీకెస్ట్ లుక్స్ అజ్ఞాతవాసి మూవీ లుక్స్ పరంగా కూడా పెద్ద దెబ్బ పడింది. లుక్స్ బాగోపోవడం, పర్ఫార్మెన్స్ ఇరిటేటింగ్గా అనిపించడం ఫ్యాన్స్ కూడా తట్టుకోలేకపోయారు. ఇంకా జనరల్ ఆడియన్స్ అయితే కంప్లీట్లీ అవాయిడ్ చేశారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ అనే కాదు, ఆయన పక్క నుండి అదే రేంజ్ ఇరిటేషన్ ఇచ్చిన వాళ్ళు కీర్తి సురేష్ అండ్ అను ఇమాన్యుయల్. అసలు వాళ్ళకి మూవీలో క్యారెక్టరే సరిగ్గా లేదు. ఇంకా పర్ఫార్మెన్స్ అయితే అన్బేరబుల్ అనిపించింది. ఒక సినిమా వర్కౌట్ అవ్వడానికి కీ పాయింట్సే ఇవి, కానీ ఇవే చాలా గట్టిగా దెబ్బేయటం మహా దారుణంగా అనిపించింది జనానికి. ఇవనే కాదు, స్క్రీన్ ప్లే ఎంగేజింగ్గా చేయకపోగా మూవీలో సీన్స్ మధ్య కనెక్షన్ కూడా చాలా వీక్గా ఉంటుంది. సంపత్ రాజ్ గారి ఇన్వెస్టిగేషన్ పార్ట్ అతడులో ప్రకాష్ రాజ్ లెవెల్లో థ్రిల్ ఇస్తుంది అని అనుకుంటే బోరింగ్గా అనిపించాయి. అలాగే సాంగ్స్ ఎంత బాగున్నప్పటికీ నాన్ సింగ్లో సంబంధం లేకుండా రావడం వల్ల బాగున్న సాంగ్స్కి కూడా వైబ్ అవ్వలేక ఇబ్బంది పడ్డారు జనం. టోటల్గా ఇవన్నీ తిప్పి కొట్టేసేసరికి పవన్ కళ్యాణ్ గారి లాస్ట్ మూవీ అని చెప్పి వచ్చిన ఆయన 25th మూవీ మెమరబుల్గా అనిపిస్తుంది అని అనుకుంటే మరవలేని గుణపంగా మారింది. అసలు ఫస్ట్ డే అజ్ఞాతవాసి మూవీ చూశాక మీ రియాక్షన్ ఏంటి? ఇది తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ త్రివిక్రమ్ గారి సెకండ్ వీకెస్ట్ వర్క్ గుంటూరు కారం మీద వాట్ వెంట్ రాంగ్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నా. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఆల్సో 2K లైక్స్ టార్గెట్గా ఇస్తున్నా. పూర్తి చేస్తేనే గుంటూరు కారం మీద మనం వాట్ వెంట్ రాంగ్ చేద్దాం. మరి ఇంతవరకు వీడియోని చూసారంటే తప్పకుండా మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. అండ్ వాట్ వెంట్ రాంగ్ సిరీస్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. మరి వీడియోని ఇంతవరకు చూసారంటే మీకు వీడియో ఎంత కొంత నచ్చిందని అనుకుంటున్నా. సో ఈ వీడియోని జస్ట్ లైక్ చేసి వెళ్ళిపోవడమే కాకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకుంటారు అని కోరుకుంటూ మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.